చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో నేషన్ వాంట్స్ టు నో. యా ఏపీ నోస్ ఇట్ బట్ నేషన్ వాంట్స్ టు నో. ఏపీలో ఉన్న వాళ్ళకు ఎవరెవరి విధానాలు, ఎవరెవరి గోత్రాలు, సూత్రాలు తెలుసు కదా. నేను నిన్న అంటే అనుకోకుండా చూసా, ఈ రెండు కలిపి మనం చర్చించడం, వాటికి ఏం లింక్ లేదు. ఒకటేమో అర్నబ్ గోస్వామి నేషన్ వాంట్స్ టు నో అని ఆయన బల్ల గుద్ది ఉరుములు మెరుపులు వాటితో చేసే ఇంటర్వ్యూ. చంద్రబాబు కూల్గానే చెప్తున్నాను. చంద్రబాబుని ఆయన ఇంటర్వ్యూ చేశారు. రెండోది సిఎన్ న్యూస్ ఎయిట్ ఆ రిపోర్టర్ ఒకసారి రాష్ట్రం అంతా తిరిగి ఇటు ఆడియన్స్ను అంటే ఓటర్స్ను అటు నాయకులను వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలు చేస్తూ మిక్స్డ్ ఒక స్టోరీ చేశారు. నేను అందులో ఇద్దరికి తీసుకుంటాను, ఒకరు పవన్ కళ్యాణ్, ఇంకొకరు పురంధేశ్వరి. ఎందుకంటే ఈ ముగ్గురు కలిస్తే ఎన్డీఏ. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలో అర్నబ్ గోస్వామి 2-3 రకాల ప్రశ్నలు వేశాడు. అఫ్కోర్స్ అర్నబ్ ఈజ్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్, అది అందరికీ ఎన్డీఏకి ఆయన పూర్తి అనుకూలం, దాంట్లో ఏం లేదు. ఆయన అడిగాడు, మీరు ఇంతకుముందు ఈ కూటములు వీటిలో పనిచేశారు, వీళ్ళతో ఉండి మళ్ళీ వెనక్కిపోయారు, వీళ్ళ స్థానంలో అసలు మీరే ప్రత్యర్థి, మీరే నాయకుడు అన్న స్థాయిలో కూడా చేశారు, మళ్ళీ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? కంపల్షన్ వల్ల వచ్చి, అప్పుడు కంపల్షన్ వల్ల అలా, ఇప్పుడు కంపల్షన్ వల్ల ఇలా చేశారా అంటే, లేదు ఎన్డీఏని మళ్ళీ తేవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు, మోడీ నాయకత్వం దాని పటిమా దాని అవసరం నాకు బాగా బోధపడింది, అందుకని నేను వచ్చాను అని ఆయన ఒక మాట చెప్పారు. అంటే మోదీ మీద పాజిటివ్గా మోడీ పట్ల తప్ప నాకేదో అవసరం వల్ల కాదని. రెండోది ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అంటే జగన్ను ఎదుర్కోవడం మీకు కష్టం, ఈ మాట అడిగాడు అర్నబ్. ఏమనంటే ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఏం చెప్తారో అవన్నీ కాన్ఫిడెంట్ అంటారు, సహజమే. కానీ మీరుగా జగన్ను తుడిచిపెట్టేసి ఏదో ప్రభంజనం సృష్టించే వాతావరణం అయితే లేనట్టుగా ఉంది. ఫర్మిడబుల్ పొజిషన్లో ఆయన ఉన్నట్టుగా, ఫర్మిడబుల్ ఛాలెంజ్గా ఉన్నట్టుంది. అందువల్ల మీరు పొత్తు పెట్టుకున్నారా అని కూడా అడిగాడు. ఇది సూట్ అయిన ఒక ప్రశ్న. అడిగితే నిజమే 2 అంశాలు ఉన్నాయి. మోదీ దీనికోసం ఒకటి, రెండోది ఇవి పాలన పట్ల ప్రజలు చాలా ఇదై ఉన్నారు, అందుకని ఈ రాష్ట్రానికి ఒక ఇది కావాలంటే ఒంటరిగా వెళ్ళకూడదు, ఇట్లా వెళ్తేనే అది సాధ్యం అనే అర్థంలో నేను వెళ్తున్నానని క్లియర్గా చెప్పారు. అయితే సస్టైనింగ్గా ఉంటారా దీనికి కట్టుబడి, అది కూడా అడిగారు. మీరు గతంలో 2 సార్లు మారడాలు ఇట్లాంటివి జరిగాయి కదా, ఇది హౌ లాంగ్ ఈజ్ ఇట్ ఏ లాంగ్ టర్మ్ అఫైర్ ఆర్ ఈ ఎలక్టరల్ గెయిన్ కోసమా అంటే హీ ఆల్మోస్ట్ స్కిప్డ్ ద రిప్లై. ఆల్మోస్ట్ స్కిప్ అనుకోవచ్చు. ఇంకో విధంగా చూస్తే దానికి కమిట్ అవ్వలేదు, దేశం కోసం చేశాము, నేను 2020 విజన్ 2020 చేశాను, ఇలాంటి మాటలు ఏవో చెప్పారు. కానీ ఈ అంశాలకు ఇంకా రాలేదు. అంటే మొత్తం మీద ఆయన అడిగింది చెప్పింది కూడా అంత తీవ్రంగా ఓడించి అంత ఏదో ప్రభంజనం లాంటి వాతావరణం అయితే లేదు, అందరం కలిసి వెళ్లాల్సి వస్తుందని. అఫ్కోర్స్ అర్నబ్ అడగనిది అడగడు, ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బీజేపీతో కలవడం నెగిటివ్ అవుతుందని ఒక ప్రచారం ఉన్నప్పుడు మరి మీ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ఒక ప్రశ్న అయితే అర్నబ్ అడగలేదు. పవన్ కళ్యాణ్ దగ్గర అది పవన్ కళ్యాణ్ కూడా అడిగారు, ఆమె 2 అడిగారు. అంటే మిగతావి చాలా ఉన్నాయి కదా, అన్నీ అక్కర్లేదు. మీరెందుకు మరి మీరు ముఖ్యమంత్రి కావాలి అని మీ అభిమానులందరూ కోరుతున్నారు, మీరు కూడా అన్నారు, మరి మీరు ఎందుకు అందరితో పొత్తు పెట్టుకుంటున్నారు? మీరు ఎదుర్కోవచ్చు కదా మీకున్న దీనికి. అంటే అట్లా కాదు, జగన్ను ఓడించాలి పూర్తిగా అంటే ఓట్లన్నీ కలిస్తేనే అది సాధ్యం అన్నటువంటి అభిప్రాయంతోనే నేను పొత్తు పెట్టుకుంటున్నాను చాలా క్లియర్గా. నేను గెలవలేనని కాదు, గతసారి ఓడిపోయాను, గెలిస్తే గెలవచ్చేమో, కానీ తప్పకుండా జగన్ లేకుండా, ఆయన ప్రభుత్వం లేకుండా చేయాలంటే మటుకు అలయన్స్ తప్పనిసరి అని భావించి పెట్టుకుంటున్నానని. మరి మీరు ముఖ్యమంత్రి కాకపోవడం నిరుత్సాహం కలిగిస్తుంది కదా, అసలు మీకు కోరిక ఉందా లేదా? ఇది మళ్ళీ ప్రశ్న. చాలా రోజులుగా పవన్ ఎవరు అడగట్లేదు, ఎందుకంటే తెలుగు వాళ్ళకి క్లియర్ అయిపోయింది ఆయన చంద్రబాబు నాయకత్వం అన్నాడని. ఆమె నేషనల్ ఛానల్ కాబట్టి అడిగితే, నువ్వు రాష్ట్రానికి మంచి జరగడం ముఖ్యం, ప్రజలకు జరగడం ముఖ్యం, మన పొజిషన్లు అది ఇది కాదు అంటూనే, నాకు లేదని కాదు, ఉండొచ్చు కూడా, కానీ అదంతా తర్వాత జరిగినప్పుడు అది జరిగితే మంచిదే. నేను ముఖ్యమంత్రిని అయితే మంచిదే, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఇమీడియట్ గోల్ ఈజ్ డిఫరెంట్ అని. అంటే ఇందులో కావాల్సిన అన్ని వైరుధ్యాలు ఇందులో ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి అంబిషన్ దానికి రూల్ అవుట్ చేయలేదు. ఉదాహరణకు
చంద్రబాబు మంచి బాగా సమర్థుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే మంచిదని నేను ఆయన బలపరుచు అది చెప్పలేదు. ఆ ఇష్యూని దాదాపు కొంచెం డాట్ చేసి ఇలా చెప్పారు. పురంధేశ్వరిని అడిగారు. ఇది క్రూషియల్ క్వశ్చన్ అడిగింది ఆ అమ్మాయి. ఏమనంటే అసలు ఆమె అడిగిన దాన్ని మించి ఈమె స్వయంగా చెప్పారు. ఏమంటే మా పార్టీలో కొంతమందికి ఈ పొత్తులు ఇష్టం లేదు, ఈ కంటిన్యూస్ అలయన్సెస్ వల్ల బీజేపీ పెరగడం లేదు అనే ఒక సెక్షన్ ఆఫ్ యాక్టివిస్టులు లీడర్సు ఒపీనియన్ ఉంది. అయినా కానీ వీటన్నిటి రీత్యా మేము ఒక ఉమ్మడి లక్ష్యం కోసం వచ్చామని చెప్పేశారు. అంటే 3 చెప్పారు. చంద్రబాబు ఉండకపోవడం ఆయన దాటేశాడు. ఇద్దరు కూడా కష్టమే కలవడం అని, కలవకపోతే కష్టమే అని కలిసామన్నారు. ఈమెమో మా కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా కానీ మేము ఏదో కలవాల్సి వచ్చిందని ఈమె చెప్పారు. సో సమ్ టోటల్ చూస్తే ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ అండ్ డిఫికల్ట్ అలయన్స్ అనేది అయితే ఈ భాషలో మేనిఫెస్ట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి వివరాల్లోకి నేను మీరు చెప్పింది అదే. ఆయన దాంట్లోంచి క్రక్స్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అర్నబ్ గోస్వామితో చంద్రబాబు మాట్లాడినప్పుడు దాటవేస్తా